మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించిన మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివి. తిరిగి లేచితివి నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివి. మరణము జయించి తిరిగి లేచితివి నాకు తోడుగా పరిశుద్ధాత్మనిచ్చితివి. అపురూప ప్రేమకై నే సాక్షినై నిలచెదన్ భూదిగంతము వరకు నే ప్రకటించేదన్. నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. నా జీవం నా సర్వం నీవే దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. నీవే 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 దేవా. నీవే 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 దేవా. నా జీవం నా సర్వం నీవే దేవా. అవునయ్యా, నీవు నాకు జీవము తండ్రి. ఇదిగో నా తండ్రి, నా జీవితంలో నీవే నా సమస్తము నా తండ్రి. ఇదిగో నా తండ్రి నాయన, నీవు సిలువపై బలియాగమై నా కొరకు మా కొరకు మీ ప్రాణము నర్పించి విలువైనటువంటి రక్తాన్ని చిందించి మమ్మల్ని అందరినీ నా ప్రభువా ఈ పాపము నుండి శాపము నుండి విమోచించిన విధానమును బట్టి ఇదిగో నాయనా మీకు వందనాలు చెల్లిస్తున్నామని అందరము ఆయన వైపు తిరిగి చెప్తామా? అందరూ ఎవరు మౌనముగా ఉండదండి. ఎన్నోసార్లు తప్పిపోయిన మనల్ని వెతికి రక్షించిన దేవుడు, ఎప్పుడో నాశనం అవ్వవలసినటువంటి మన జీవితాలను ఆయన చేయి పట్టి నడిపించిన దేవుడు అయి ఉన్నాడు. ఆయన మన మంచి కాపరి. అవును, ఆయన ప్రేమకు మనం ఏమి ఇవ్వగలం? ఒక్కసారి మన
మనలను మనం పరీక్షించుకుందాం. ఎన్నోసార్లు మనము గతించిపోవలసిన వారమై ఉండగా ఆయన హస్తమును పెట్టి మనల్ని కాచి కాపాడి ఈనాటి వరకు సజీవ లెక్కలో ఉంచిన దేవుణ్ణి మనస్ఫూర్తిగా మన ఆత్మలతో మనం ఆరాధిద్దాం. అవునయ్యా, నీవు మరణించి మా కొరకు తిరిగి లేచిన ప్రభువా, తిరిగి రానయ్యున్నటువంటి దేవుడు. అట్టి విశ్వాసం మనం కలిగి ఉందా? మనం కలిగి ఉండినట్లయితే మనం ధన్యులము. మనం ఆయన రాక కోసం వేచి ఉండు వారమై మనం పిలుద్దాం. అయ్యా తండ్రి, ఈ రెండవ రాకడలో మనందరినీ సిద్ధపరిచి ఎత్తబడే సంఘముగా ఉండినట్లు మనల్ని బలపరచమని, మనల్ని నడిపించమని ఆయన అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకే బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా. నా జీవం నా సర్వం నీవే దేవా, నా జీవం నా సర్వం నీవే దేవా.